మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, ప్రార్థన ఆలకించువాడా, వాక్యం ద్వారా కొద్ది నిమిషాలు మాతో మాట్లాడండి అయ్యా. నీ దాసుని జ్ఞానమును మరుగు చేసి నీ జ్ఞానముతో నీ బిడ్డలను బలపరచు రీతిగా ఏ మాటలు అవసరమో ఆ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. ప్రార్థన ఆలకించు వాడవు నీవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు నీవు, అద్భుతాలు చేయువాడవు నీవు. మీరే నీ బిడ్డలతో మీరు మాట్లాడి బలపరచమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ఆమెన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాల ప్రార్థనలో ఈ విధంగా పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఆమెన్. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం. ఎలూలు నెల 5వ దినమందు 5వ దినమున అనగా 52 దినములకు ప్రాకారములు కట్టుట సమాప్తమాయెను. 52 రోజుల్లో చాలమ్మా యెరూషలేము ప్రాకారాలు, గోడలు కట్టడం పూర్తయ్యాయి. అంటే వాస్తవంగా ఇక్కడ గమనిస్తే యెరూషలేము గోడలు కూలిపోయాయి. యెరూషలేము గోడలు కూలిపోవడం ఏంటి? ఆ దేశానికి, మరి ముఖ్యంగా ఆ ప్రాంతానికి ప్రాకారములాగా, అంటే శత్రువు వారి యొద్దకు రాకుండా ప్రాకారపు గోడలు కొన్ని ఉన్నాయి. ఆ గోడలని శత్రువులు కూల్చివేశారు. బబులోనీయులు దేవాలయాన్ని కాల్చేసి, గోడలు కూల్చేసి ప్రజలను బంధించి తీసుకెళ్ళిపోయారు. బబులోనీయులు కాల్చడానికి, కూల్చడానికి, చెరపట్టుకుపోవడానికి ప్రధానమైన కారణం వీరిలో ఉన్న విగ్రహారాధన, పాపం, దేవుని ఆజ్ఞలకు తిరుగుబాటు ప్రవర్తన వీరు ప్రవర్తించడాన్ని బట్టి దేవుడే అనుమతిస్తే బబులోను చెరపట్టి గోడలు కూల్చేసి మందిరాన్ని కాల్చేశారు. గోడలు కూలిపోవడం అంటే కేవలం రాళ్ళు పడిపోవడమే కాదు, వారికి రక్షణ కోల్పోయినట్లే, దేవుని ప్రజలు గౌరవాన్ని పోగొట్టుకున్నట్లే, శత్రువుల ఎదుట అవమానం వచ్చినట్లే. అంటే వాళ్ళకి ప్రాకారంలాగా వాళ్ళను కాపాడే గోడలు కూలిపోయాయి. వారికి ముఖ్యమైన గోడలు, ఒక మాటలో చెప్పాలంటే ఆ గోడలన్నీ పడిపోయాయి. ఇక వారికి ప్రాకారము లేదు, ఇక వారికి అవమానమే మిగిలింది. ఏ శత్రువు ఎప్పుడైనా దాడి చేయొచ్చు. గోడలు ఉన్నంత కాలం శత్రువు వారి యొద్దకు రాలేకపోయాడు. ఎప్పుడైతే గోడలు కూలిపోయాయో, దేవాలయము కాల్చబడిందో, ఏ శత్రువు అయినా ఎప్పుడైనా వాళ్ళ యొద్దకు వచ్చి వారి మీద దాడి చేసే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భములో 52 రోజుల్లో ఆ గోడలు కట్టడం అంటే అది ఒక ఆశ్చర్యమైన అద్భుతం అండి. ఎందుకంటే ఆ గోడలు, ఆ శత్రువులు నాశనం చేసినటువంటి గోడలు తిరిగి మరలా కట్టడం అంటే అంత చిన్న విషయమే కాదు. శత్రువు మరలా కూల్చొచ్చు. ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో ఆటంకాలు. అలాంటి సమయంలో వారు అంత తక్కువ సమయంలోనే ఆ గోడలు కట్టడానికి, వారు ఆ గోడలు కట్టి దేవుని అద్భుతాన్ని లోకానికి ప్రకటించారంటే
వారిలో నుండి నేర్చుకునేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఆ విషయాల్లోకి వెళ్లే ముందు కాస్త చరిత్రను చెప్పి ఆ విషయాల్లోకి మనం వెళ్ళిపోదాం. వాస్తవంగా చెప్పాలంటే, ఎప్పుడైతే గోడలు కూల్చి దేవాలయాన్ని కాల్చారో పరిస్థితి చాలా విషమంగా మారిపోయింది. నెహెమ్యా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ప్రవక్త కాదు, యాజకుడు కాదు, సైన్యాధికారి కాదు, ఒక నార్మల్ మనిషి. ఎటువంటి మనిషి అంటే, మనకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ఒక ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్. ఆ చిన్న ఎంప్లాయ్ అతని పనేంటి? రాజుకి గిన్నె అందివ్వడం. రాజుకి గిన్నె అందివ్వడం అంటే, ఆనాటి కాలంలో రాజులు ద్రాక్ష రసాలు త్రాగుతున్నప్పుడు రాజుకిచ్చే ద్రాక్ష రసం బాగుందో లేదో టెస్ట్ చేసి ఆ ద్రాక్ష రసాన్ని ఆయనకు ఇవ్వడం. అదేగాక ఆయన ద్రాక్ష రసాన్ని ఎలా ఇచ్చేవాడంటే, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం, నేను రాజునకు, లాస్ట్ లైన్ అమ్మా, అంతా చదవడం, నేను రాజునకు గిన్నె అందించువాడనై ఇంటిని యుంటిని. ఈయన పని ఏంటంటే రాజుకి గిన్నె అందివ్వడం. గిన్నె అందివ్వడం అంటే రాజుని సంతోష పెట్టడం ఈయన డ్యూటీ. ఎవరైనా రాజుకి విషం పెట్టి చంపకుండా ముందుగా పరిశీలించే బాధ్యత. ఈయన ఒక నమ్మకస్తుడు. ఎందుకంటే ఎవరైనా రాజులను చంపాలంటే ఇలాంటి వాళ్ళను పట్టుకుంటారు, వీళ్ళ ద్వారా రాజులను చంపించొచ్చని. ఈయన డ్యూటీయే రాజుకి ఇచ్చేది టెస్ట్ చేసి ఇవ్వడం. గిన్నె అందించేటువంటి డ్యూటీ కలిగినటువంటి వ్యక్తి. అది అంత చెప్పుకోదగిన ఉద్యోగమేం కాదు, కానీ కష్టపడి ఆ ఉద్యోగాన్ని నమ్మకంగా చేస్తున్నటువంటి వ్యక్తి. ఈ గిన్నె అందించడంతో పాటు రాజుని సంతోష పెట్టాల్సిన బాధ్యత ఈ నెహెమ్యాకు ఉంది. రాజును సంతోష పెట్టాలంటే ఈ నెహెమ్యా డల్లు ఫేస్ పెట్టుకొని ఈయన బాధగా ఉంటే రాజు సంతోషిస్తాడా? లేదు. ఈయన లోపల ఎంత బాధ ఉన్నా పైకి నవ్వుతూ ఉండాలి. కానీ ఈయన మీద, అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఒకవేళ ఈయన కొంచెం తేడాగా ప్రవర్తించిన రాజుకి ఈయన చంపేసే అధికారం ఉంటది. అలాంటి ఈ నెహెమ్యా ఒకరోజు ఫేస్ డల్గా పెట్టుకున్నాడు. ఫేస్ డల్గా పెట్టుకుంటే, ఏమైంది నెహెమ్యా, ఎందుకు అంత డల్గా ఉన్నావు, ఏమైంది నాకు చెప్పు అంటే, తన బాధంతా చెప్తాడు. అయ్యా, గోడలు కూలిపోయాయి. అది విన్నప్పుడు నేను కూర్చొని ఏడ్చానయ్యా. ఎందుకంటే నిజం చెప్పాలంటే అమ్మ, మీరు ఆలోచించండి. ఇతను ఉన్న ప్రాంతం వేరు, మందిరం ఉన్న ప్రాంతం వేరు. ఇతను ఉన్నది ఒక చోట, గోడలు కూలిపోయింది ఒక చోట. అంటే తాను మందిరానికి దూరంగా ఉన్నా, తాను ఆత్మీయులకు దూరంగా ఉన్నా, తాను తన సొంత దేశంలో దూరంగా ఉన్నా, తన ఆత్మీయత ఏమైనా తగ్గిందా? అంటే దేవుని మందిరం కాల్చేశారు, గోడలు కూల్చేశారు అన్న వెంటనే ఈయన మనస్సులో బాధ ఏర్పడింది. అంటే దైవిక పరమైన ఆసక్తి, ఊరు మారిన, ప్రాంతం మారిన, ఒకవేళ ఇతని పేరు మారిన, అతని ఆసక్తి మారిందా? మారిందా? అందరూ సమాధానం చెప్పాలి. మారిందా? మారలేదు. లేదు బ్రో. లేదు. అంటే ఇతను ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంలో ఉన్నా తన ఆత్మీయత ఒకలాగానే ఉంది. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు ప్రాంతం మారిపోతే ఆత్మీయత మారిపోద్ది, ప్రదేశాలు మారితే ఆత్మీయత మారిపోద్ది. నేను అంటాను, ప్రాణం ఉంది, ఈ ఊరిలో ఉన్న అదే ప్రాణం, హైదరాబాద్ పోయినా అదే ప్రాణం, అమెరికా పోయినా అదే ప్రాణం. అంటే ఎక్కడికి వెళ్ళినా ప్రాణం అదే ఉంటున్నప్పుడు ఆత్మీయత ఎందుకు మారుతుందమ్మా? ఒక ఊర్లో ఉంటేనేమో అధిక ప్రార్థన, మరో ఊరు పోతే ఒకవేళ ఒక 4 రోజులు ఊరికి వెళ్దామని వెళ్తే అక్కడ ప్రార్థన చేసుకో. అంటే ఆ ఊరు వెళ్ళని వెంటనే నీ ఆత్మీయత ఏమైపోతుంది? తగ్గిపోతుంది. ప్రాంతాలను బట్టి భక్తిని ఎప్పుడు ఆధారం చేసుకోవద్దు. ఎక్కడున్నా అదే భక్తి. నెహెమ్యా మనకు నేర్పిస్తుంది అదే. సుఖవంతమైన రాజు భవనం, మంచి ఉద్యోగం,
యెరూషలేము గోడలు కూలిపోతే ఈయనెందుకు, దేవాలయం కాలిపోతే ఈయనకెందుకు? కానీ దేవుని పని పాడైపోతుంటే హృదయం కదిలిపోయిందండి. ఎంత ఆసక్తో చూడండి. దేవునికి అంటే ప్రత్యక్షంగా దూరంగా ఉన్నాను, తన హృదయం మాత్రం దేవునికి దూరంగా లేదు. దైవ సంబంధమైన ప్రదేశాలకు దూరంగా ఉన్నా తను దేవునికి దూరంగా లేడండి. ఎంత ఆశో కదా. ఈ విషయాన్ని బట్టి ఏడ్చాడంట, పశ్చాత్తాపడ్డాడంట. జనాలందరూ చేసిన పాపాలు ఈయన పాపాల్లాగా ఒప్పుకున్నాడండి. అసలు ఈయన ఈయన యొక్క భారాన్ని చూసి రాజుగారు, నీకేం కావాలి అని అడిగితే, అయ్యా నేను వెళ్ళి మందిరం పని చేసుకొని వస్తానయ్యా, గోడలు కట్టొస్తానయ్యా అంటే, విచిత్రం ఏంటో తెలుసా? ఆ రాజే నీకేం కావాలో చెప్పు, నేను సహాయం చేస్తానన్నాడు. ఆ రాజు ద్వారా దేవుడు సహాయాన్ని అందించాడు. ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా మనము ఊహించిన వ్యక్తుల ద్వారా కంటే మన ఊహకు అందని వాటి ద్వారా దేవుడు సహాయం చేస్తాడు. మనం కొన్ని అందవండి, అక్కడ మనం అనుకుంటాం వాళ్ళు గొప్పతనం అని. నేను అంటాను వాళ్ళ గొప్పతనం కాదు, దేవుడు తన బిడ్డలకు సమకూర్చినవి అలా ఉంటాయి. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఇతను శత్రు దేశంలోనే గిన్నె అందిస్తున్నాడు. ఇప్పుడు శత్రువులే గోడలు కూల్చేశారు, ఆ శత్రువు సహాయం చేస్తాడా? లేదు. యథార్థం చెప్పండి, చేసే అవకాశం ఉందా అసలు? లేదు. 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 కూర్చునే వాళ్ళు ఎందుకు సాయం చేస్తారు అసలు? కానీ వాళ్ళ ద్వారానే సహాయము చేయించాడండి దేవుడు. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, మోషే ఉన్నాడు. మోషే ఉన్నప్పుడు ఆ 3 నెలల మోషేని జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో వదిలారు. వదిలి వెంటనే ఆ పెట్టె కాస్త 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 రానమ్మ దగ్గరకు వచ్చింది, ఫరో కుమార్తె దగ్గరకు వచ్చింది. ఫరో కుమార్తె దగ్గరకు రాగానే ఆ బిడ్డని తీసుకొని చక్కగా ఎత్తుకొని, ఆ పిల్లోడు బాగున్నాడు అన్న వెంటనే గబగబా సీన్ లోకి ఎంటర్ అయింది. ఎవరు? మిరియాం ఎంటర్ అయింది. వెరీ గుడ్. మిరియాం ఎంటర్ అయ్యి ఏం చేసింది? అమ్మా, ఈ అసలు వాస్తవంగా చెప్పాలంటే మోషే అక్క. మిరియాము వయసు ఎంత ఉండొచ్చు అంటే మినిమం, సరే అహరోను పెద్దోడు, మూడేళ్ళు గ్యాప్ వేసుకున్నా ఒక 6 ఏళ్ళు ఉంటాయి. మహా అయితే ఒక 9-10 వేసుకున్నా, అంతకంటే ఎక్కువ గ్యాప్ ఉండదు కదా. ఇప్పుడు 9 ఏళ్ళు, ఒక 10 ఏళ్ళు వేసుకుని, ఇప్పుడు 10 ఏళ్ల పాప వచ్చి ఆ బిడ్డ దొరికిన వెంటనే, అమ్మ అమ్మ ఈ బిడ్డ కోసం పాలు ఇచ్చి పెంచడానికి నేను ఒక ఆమెను తీసుకొస్తాను అన్న వెంటనే, ఆ మాట రాణి గారితో అనాలంటే ఒకసారి మీరు ఆలోచించండి, రాణి గారి పనికత్తెలు ఎంతమంది ఉంటారు? ఆ పెట్టెను తీసుకునేటప్పుడు అక్కడ పనికత్తెలు ఉంటారు. ఇప్పుడు ఆ పనికత్తెల్లో అంతమంది పనోళ్ళను పెట్టుకొని నేను పోయి ఇంకొక పనికత్తెను తీసుకొస్తాను అన్న వెంటనే, వాస్తవ లెక్కల ప్రకారం 10 ఏళ్ల అమ్మాయి మాటని రాణి నమ్మొచ్చా? నమ్మను. అసలు పట్టించుకోవచ్చా? పిల్లల మాటలు ఏముందిలేండి, చిన్నపిల్ల మాటలు అనుకోవాలి. కానీ అదే అమ్మాయి మాటను నమ్మి ఆ అమ్మాయి తీసుకొచ్చినోళ్ళ ద్వారానే మోషే పెంచబడ్డాడంటే, అది ఆ అమ్మాయి గొప్పతనమో రాణి గొప్పతనమో కాదు, అది దేవుని ఉన్నతమైన సహాయం. ఒకవేళ మోషే అమ్మగారే మోషేకి పాలివ్వకుండా ఎవరో పాలిచ్చి పెంచితే మోషే ఇజ్రాయేలీయుల మీద ప్రేమ ఉండేది కాదు. నిజం చెప్పాలంటే మోషే వయసు పెరిగే కొద్దీ ఐగుప్తీయుల మీద ద్వేషం పెరిగింది. కారణం ఏమిటి? ఐగుప్తులోనే ఉన్నాడు, ఐగుప్తు రాజు ఇంట్లోనే ఉన్నాడు, కానీ ఐగుప్తీయుల మీద ద్వేషం పెరగడానికి కారణం ఆ తల్లి పాలిచ్చి పెంచేటప్పుడు, ఇదిగో నాయనా మనం ఇజ్రాయేలీయులమయ్యా, ఐగుప్తీయులు మనకు శత్రువులయ్యా, వారు మనల్ని బంధించారై, అవన్నీ పెంచుతుంది. ఒకవేళ అలా కాకుండా ఐగుప్తురాలు పెంచుంటే ఎలా పెంచేది? ఇజ్రాయేలీయులు మన శత్రువులరా, వాళ్ళని ఇంకా బానిసలుగా చేయాలరా, వాళ్ళని ఇంకా మనం బందీలుగా అలా పెంచేది. ఇప్పుడు వాళ్ళ తల్లే పెంచడానికి కారణం ఈ మిరియాము ఒక భాగం అయితే, మిరియాము చేత తన పని చేయించినటువంటి ఉన్నతమైన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా కొన్ని నువ్వు అనుకుంటా ఇది జరుగుతుందా అని,
కానీ అది వాస్తవంగా జరగడం కష్టమే. కానీ నా దేవుని ఉన్నతమైన సహాయము ద్వారా దేవుడు జరిగిస్తాడు. ఇక్కడ ఈ రాజు సహాయం చేశాడు. నిజం చెప్పాలంటే సామెతలు 21:1 ఉంటది. రాజు హృదయమట దేవుని చేతిలో కాలవల వంటిది. రాజు హృదయం దేవుడి చేతిలో కాలవల వంటిది. అంతే, దేవుడు రాజు హృదయాలు కూడా కరిగించేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఈ మాటలు ఆలకిస్తున్న మీరు అలాగన నెహెమ్యా రాజు సహాయాన్ని తీసుకొని వెళ్ళి 52 రోజుల్లో గోడలు కడతాడు. 52 రోజుల్లో ఆ గోడలు కట్టడానికి, ప్రాముఖ్యంగా ఆ గొప్ప అద్భుతాన్ని చూడడానికి, 50 రోజుల్లో అద్భుతం అంటే అది చిన్న విషయమేం కాదండి. ఒక ఆశ్చర్యమైన అద్భుతం. అసలు ఎంత గొప్ప అద్భుతం అంటే ఆ చిన్న వయస్సులోనే, ఆ చిన్న కాలములోనే, 52 రోజుల్లోనే ఆ గోడలు కట్టారంటే వాళ్ళలో ప్రాముఖ్యంగా కొన్ని శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయి. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని అద్భుతాన్ని నువ్వు అనుభవించాలంటే ఈ లక్షణాలు నీలో కూడా కావాలి. మీకు ఆశ్చర్యకరమైన అద్భుతం వెంటనే జరగాలి అంటే మీలో కూడా ఈ లక్షణాలు కావాలి. ఏమిటంటే నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం అంతా మనం గమనిస్తే 3వ అధ్యాయంలో ఇప్పుడు గోడలు కట్టాలి. గోడలు కట్టాలంటే 52 రోజుల్లో తక్కువ టైంలో గోడలు పూర్తవ్వాలి. అందుకని కొందరు కుటుంబ సభ్యులు ఏం చేశారంటే తమ కుటుంబ భాగం కలిసి వాళ్ళు కట్టేశారనమాట. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ఇప్పుడు గోడలు 52 రోజుల్లో కట్టాలి. 52 రోజులు గోడలు కట్టాలంటే చాలా కష్టం. అలాంటి టైంలో ఆ గోడకు దగ్గరగా ఒక ఇల్లు ఉంది. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉన్నటువంటి గోడను వాళ్ళు కట్టేశారు. ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటికి దగ్గర ఉన్న గోడను వాళ్ళు కట్టేశారు. అంటే కుటుంబం అంతా ఏకమై ఒక ఐక్యతతో వాళ్ళు చేసేది వాళ్ళు చేసేసారండి. వాళ్ళు కట్టాల్సినటువంటి గోడను ప్రతి కుటుంబం కూడా తమ భాగం గోడను కట్టేసింది. ఇక్కడ మీరు గమనిస్తే అలా కట్టుకుంటా కట్టుకుంటా రాబట్టే నెహెమ్యాకి భారం తగ్గింది. కారణం ఎవరు చేసే పని వాళ్ళు చేసుకుంటా పోతే ఆయన భారం తగ్గిపోయి ఆ నెహెమ్యా తక్కువ రోజుల్లోనే ఆశ్చర్యమైన అద్భుతాన్ని వారు పొందుకునేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. ఈరోజు ఈ మాటలు బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే అక్కడ కుటుంబంలో ఐక్యత కనిపిస్తుంది. ఆ ఐక్యతను బట్టి వారు చేసేది వారు చేసుకుంటున్నారు. సమాజంలో ఐక్యత కనిపిస్తుంది. ఎవరి పనిని వారు చేసుకుంటూ అందరూ కలిసి తక్కువ సమయంలోనే గోడలు కట్టేశారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ఆశ్చర్యకరమైన దేవుని అద్భుతాన్ని అనుభవించాలంటే నీ కుటుంబములో, నీ సంఘములో, నీ సమాజములో, నీ బంధువులలో ఐక్యత అనేటువంటిది అత్యవసరం. అత్యవసరం. ఈరోజు ఏ విషయాల్లో ఐక్యత కలిగి ఉంటున్నారు? పనికి మాలిన విషయాల్లో కలగలిపి ఐక్యత కలిగే వారు ఉన్నారు. ఆనాటి కాలంలో బాబేలు గోపురాన్ని కట్టడానికి ఐక్యపడ్డారు అందరూ. దేవుని చిత్తం కాకుండా దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడానికి ఎప్పుడైతే వారు ఐక్యమయ్యారో వారు కట్టినది ఏమైపోయింది? తారుమారైపోయింది. పెంతుకోస్తు పండగ దినం రోజు 120 మంది ఐక్యంగా ఒక చోట కూడుకున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అక్కడ పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు. ఐక్యత ఎక్కడుంటే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. అందుకే అపవాది ఐక్యతను లేకుండా చేయాలనుకుంటాడు. అమ్మా, ఈరోజు మీ కుటుంబంలో కూడా, మీ కుటుంబంలో అందరూ కలిసి ఉండకూడదని సాతాను చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. చాలా పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. ఆ పన్నాగాలు గనక నువ్వు చిక్కావనుకోండి, నీ కుటుంబంలో ఐక్యత కోల్పోతే సాతాను వచ్చి తిష్ట వేసుకుంటాడు. నీ కుటుంబంలో ఐక్యత చెడగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. దయచేసి దేవుని అద్భుతం చూడాలంటే కుటుంబాల్లో ఐక్యత ఉండాలి. ఏమి ఐక్యత ఉండాలి? సాతాను కట్టిన ఆ యొక్క సాతాను గోడలు కూలిపోయి దేవుని గోడలు కట్టబడాలి. సాతాను గోడలు కూలగొట్టబడాలంటే మీరు చేయవలసింది ఏంటో తెలుసా?
మా చెల్లి, తమ్ముడు, ఎవరైనా సాతాను గోడలు కూలిపోవాలంటే ఐక్యతతో ప్రార్థన చేయండి. నేను అడుగుతున్నాను, మీరందరు ప్రభువు నమ్ముకున్న వారే కదా? మీ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన జరుగుతుందా? ఐక్యంగా భార్య భర్తలు ఇద్దరు చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తున్నారా? ఒకవేళ నీ భర్త మారకపోతే నీ బిడ్డలను తీసుకొని నువ్వు కూర్చొని ప్రార్థన చేయి. ఒకవేళ భార్య భర్తలు ఇద్దరు మారిన వారైతే కనీసం కొద్ది నిమిషాలైనా భార్య భర్తలు ఇద్దరు ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఒక చైన్ లాగా ఐక్యంగా ప్రార్థన చేయండి. మీ కుటుంబాల్లో ఉన్న శాపం అనే గోడ కూలిపోతుంది. మీ కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు అనే గోడ కూలిపోతుంది. మీ కుటుంబాల్లో ఇబ్బందులు అనే గోడ కూలిపోతుంది. ఐక్యతగా ప్రార్థన చేయండి, అద్భుతాలు అనుభవిస్తారు. రోజు లేదండి. చాలా మంది భార్య భర్తలు ఇద్దరు దేవుని నమ్ముకున్న, భార్య ఒక దిక్కు ప్రార్థన, భర్త ఒక దిక్కు ప్రార్థన, ఇద్దరు ఏకాంత ప్రార్థనలో ఉండటం మంచిదే, కానీ ఇద్దరు కలిసి కూడా కొన్ని ప్రార్థనలు చేయాలి, అవసరం. అన్నాడు వీరు కట్టేది, వీరు అందరూ కుటుంబాలు ఐక్యంగా. ఈరోజు అలాంటి ఐక్యత మనకుందా? 133 కీర్తన 1లో సహోదరులు ఐక్యత కలిగి నివసించారు. ఎంత మేలు, ఎంత మనోహరం అక్కడ ఉంటది. ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం, శాశ్వత జీవం ఉంటదట. ఈరోజు ఐక్యంగా ఉంటున్నారా? భార్య భర్తలు కలిసి ఉంటున్నారా? తల్లిదండ్రులు బిడ్డలతో సమాధానంగా ఉంటున్నారా? బిడ్డలు తల్లిదండ్రులతో సమాధానంగా ఉంటున్నారా? అత్త కోడలితో, కోడలు అత్తతో, తోడి కోడళ్ళు, ఆడపడుచులు, సంఘస్థులు, విశ్వాసులు, చుట్టుప్రక్కల ఉన్నవారు, వారితో సమాధానం ఉందా? సమాధానంగా ఉంటేనే అద్భుతాలు జరుగుతాయి. ఐక్యంగా ఉండండి. కుటుంబ ప్రార్థనలు జరిగించండి, సంఘ ప్రార్థనలు జరిగించండి. ఎప్పుడైతే మనందరం కలిసి దేవుని పని చేస్తామో అప్పుడే అద్భుతాలు మనం అనుభవిస్తాం. ఒకటి, దేవుని అద్భుతం మనం చూడాలంటే ఐక్యంగా చేసే ప్రార్థన, ఐక్యతతో చేసే ప్రార్థన ద్వారా అద్భుతాలు ఉంటాయి. అలాగున మనందరం కూడా ఐక్యంగా ప్రార్థన చేసేటువంటి ఆ భారాన్ని మనం కలిగి ఉండాలి. ఈరోజు చాలా మంది కుటుంబాలలో అసూయ, ఒకరి మీద ఒకరు కుళ్ళు, లేకపోతే వాళ్ళు ఒక పార్టీ, వీళ్ళు ఒక పార్టీ అన్న గ్రూపులు, ఇలాంటి ఉండకూడదు కుటుంబంలో. పెద్ద అయినా తల్లి ఒక పార్టీ, చిన్న అయినా తండ్రి ఒక పార్టీ, అలా ఉండకూడదు. కుటుంబం అంతా ఒకటే. దేవుని అద్భుతాలు మీరు అనుభవించాలంటే దయచేసి 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 ఒకటే చెప్తున్నా, ఐక్యంగా ఉండండి, సమాధానాన్ని కాపాడుకోండి. 2, దేవుని అద్భుతం నెహెమ్యా లాగా ఆశ్చర్యకరమైన అద్భుతం త్వరగా అనుభవించాలంటే వీరు ఇప్పుడు గోడలు కట్టాలి. వీళ్ళు ఏం చేశారంటే చూడండి, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనంలో నాకు ఆ మాట చాలా బాగా నచ్చుతుంది. 4:17, గోడ కట్టువారును, బరువులు మోయువారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక్కొక్క చేతితో పనిచేసి ఒక్కొక్కరు ఒక్కొక్క చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధము పట్టుకొని ఉండిరి. ఒక చేతితో ఆయుధము పట్టుకొని ఉండేది. ఇప్పుడు పని చేస్తున్నారు, గోడలు కడుతున్నారు. ఇప్పుడు నేను గోడలే కట్టుకుంటానని గోడలు కట్టుకుంటూ కూర్చోలే. నెహెమ్యా వాళ్ళకి ఏం నేర్పించాడంటే ఒక చేతితోనేమో గోడ కట్టడానికి, మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఆ గోడలు కట్టడానికి ఏం వాడతారయ్యా బాగా విజయ్? సిమెంట్, ఇసుక. తాపియా? తాపి దాన్ని ఒక అవునా? చేతిలో ఇప్పుడు తాపి ఉంది, ఒక చేతిలో ఏముంది? ఇప్పుడు ఆయుధం ఉంది. ఒక చేతిలో ఆయుధం, ఒక చేతిలో తాపి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక చేత్తో ఆ పని చేస్తున్నారు, ఇంకో చేత్తో ఆయుధంతో యుద్ధం చేస్తున్నారు. అంటే రెండు ఉన్నాయి. ఈరోజు చాలా మంది ఏం చేస్తారో తెలుసా? దేవుని అద్భుతం అనుభవించాలంటే పనే చేస్తుంటారు, ప్రార్థన చేయరు. కొంతమంది ప్రార్థనే చేస్తుంటారు, పని చేయరు. ఇంట్లో కూర్చొని ఖాళీగా ప్రభువా 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 నాకు అది చేయయ్యా, నాకు అది ఇవ్వయ్యా, నాకు ఇది సాయం చేయయ్యా, నాకు అది ఇవ్వయ్యా, ఇంట్లో కూర్చొని నాకు డబ్బులు ఇయ్యా, ఇంట్లో కూర్చొని మా అప్పులు తీరిపోవాలి. నేను రోజు ఉపవాసం ఉంటాను 40 రోజులు, మంచిది ఉపవాసం ఉన్నావు, కానీ అప్పులు తీరిపోవాలంటే డబ్బు రావాలి కదా. డబ్బు రావాలంటే నువ్వేం చేయాలా? కష్టపడాలి కదా. నువ్వు కష్టపడుకుని ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే అద్భుతాలు జరిగిపోతాయా? గోడ కడుతున్నారు, ఆ పని జరుగుతుంది, ఈ పని జరగాలి. అమ్మ, ఈ బ్యాలెన్స్ చేసుకోవడం క్రైస్తవులు చాలా మంది నేర్చుకోవట్లేదు. దేనికి దానికి బ్యాలెన్స్ ఉండాలి.
కొంతమంది నాకు అది ఉంటే సరిపోద్ది, ఇది అవసరం లేదంటారు. భోజనం చేయమ్మా అని ఒక తల్లి గారు 2-3 రోజులు అవుతుంది తినకంటే, మనుష్యుడు ఆహారం వలన కాదు, రొట్టె వలన కాదు, దేవుని మాట వలన జీవిస్తాడంటాడు. సరే అమ్మా, ఆ మాట వలన ఆత్మ జీవిస్తుంది, శరీరం సంగతం. యేసు ప్రభు ఆ మాట అన్నది ఎందుకు? అపవాదాన్ని శోధిస్తుంది కాబట్టి. అంటే వాక్యాన్ని అర్థం చేసుకునే విధానం కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటా ఉంటారు, కొన్ని మాటలు అపార్థం చేసుకుంటూ ఉంటారు కొన్ని మాటలు. నేను అంటుంది ఏంటంటే, దేవుడు మనకు నేర్పిస్తుంది, ఒక చేత్తో మన కష్టం ఉండాలి, ఒక చేత్తో ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకుండా మన కష్టం ఉపయోగం లేదు. పిల్లలు కూడా చాలా మంది ఎగ్జామ్స్ ముందు వస్తారు, ప్రార్థన చేయండి అన్న, ప్రార్థన చేయండి అన్న అని. ఆ సంవత్సరంతో చదవరండి, వచ్చి ప్రార్థన చేయించుకుంటా ఉంటారు. చేయమంటే పిల్లలు బాధపడతారు. తర్వాత ఏదన్నా మార్కులు తక్కువ వస్తే అంటారు, మీ చేత మేము ప్రార్థన చేయించుకున్నాం అంటే, నన్ను అనలేదులే, ఉదాహరణ చెప్తున్నాను. మీ చేత మేము ప్రార్థన చేయించుకున్నాం, మాకు ఎందుకు మార్కులు రాలా, మా పిల్లలకి ఎందుకు మార్కులు రాలా? వాడు కష్టపడకుండా ప్రార్థన చేయించుకున్నంత మాత్రాన మార్కులు వచ్చి పడిపోవమ్మా. వాడు ప్రార్థన ఎంత చేస్తున్నాడో ఆ రకంగా కష్టపడి రెండు బ్యాలెన్స్ అవ్వాలా. ఇక్కడ చేసింది అదే, మీరు ప్రార్థన చేస్తూ కూర్చోండి అందులో, అరే గోడ కట్టండి ఒక చేత్తో, ఒక చేత్తో ఆయుధం పట్టుకొని. మీరు గోడ కడుతున్నప్పుడు శత్రువులు వస్తే ఆ ఆయుధం చేత వాళ్ళని యుద్ధం చేసేటట్లు రెండు పనుల నేర్పరిగా వాళ్ళని తయారు చేశాడు నెహెమ్యా. ఈ రోజున పిల్లలకు కూడా చదువుకునే విషయంలో నేర్పరితనం, ప్రార్థనలో నేర్పరితనం రెండు ఉండాలి. రెండు నేర్పండి దయచేసి. ఏదైనా ఒకటి ఉంటే సరిపోద్ది అనుకోవద్దు. అది ఉండేది అది ఉండాలి, ఇది ఉండేది ఇది ఉండాలి. ఒక చేత్తో ప్రార్థన, ఒక చేత్తో పని, ఒక చేత్తో కష్టపడటం, ఒక చేత్తో ప్రార్థించటం, ఇలాంటివి నేర్చుకోండి. ఎప్పుడైతే అలా ఉంటారో మన జీవితంలో దేవుని ఆశీర్వాదం మనం పొందుతాం. చాలా మంది చేస్తే ప్రార్థన చేస్తారు, పని ఆపేస్తారు, లేదా పని చేస్తారు ప్రార్థన చేయరు. రెండు ఉంటేనే, ఎందుకంటే క్రియలు లేని విశ్వాసం మృతమని యాకోబు 2:17లో. చాలా మంది ఏముందిలే అన్నట్లుగా ఇలాంటి విషయాలు తీసుకుంటారమ్మా. మన కష్టం లేకుండా దేవుని అద్భుతాలు చూడలేమమ్మా. నేను మళ్ళీ చెప్తున్నా, దేవుడు మనం కష్టపడకుండా మనం బద్ధకంగా ఉండి అద్భుతం చేయయ్యా అంటే అద్భుతం చేయడు. మనం కష్టపడాలి. కష్టం ఎంత పడితే, దేవుని వాక్యాలు ఎన్నోసార్లు చదివించాను, ఏ కష్టం చేసినా లాభమే కలుగు. కష్టపడాలి. ఈరోజు కష్టపడకుండా ఎట్లాగా? కొంతమంది అంటారు, వాళ్ళకు చూడు ఉద్యోగాలు వస్తున్నాయి, వీళ్ళు చూడు పైకి, వాళ్ళు కష్టపడుతున్నారు. రోజుకి 10 గంటలు 15 గంటలు చదువుతున్నారు. నువ్వేమో 2 గంటలు 3 గంటలు చదివే నీరసంగా ఉందనుకుంటే నువ్వు ఎలా సాధిస్తావు? కష్టపడు. కష్టపడితే ఆ కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అయ్యా అంటారు కొంతమంది, మేము కష్టపడితే ఇంకా దేవుడు సాయం ఎందుకు? మేము కష్టపడతాం కదా, ఇంకా దేవుడు సాయం ఎందుకంటే, దేవుని సాయం లేకపోతే నీ కష్టం ఒకరోజు వృధా అయిపోతుంది. నీ కష్టపడ్డాక ఆయన సాయం కూడా అవసరం. ఆయన సాయం లేకపోతే, ఇప్పుడు బాగా కష్టపడ్డా, బాగా చదివావు, ఎగ్జామ్ రోజు అనారోగ్యం వచ్చేసింది, లేదా ఏదైనా ప్రమాదం జరిగింది, కష్టం అంతా వృధా అయిపోయినట్టే కదా. ఇప్పుడు నీ కష్టానికి దేవుడు సాయం చేస్తే ఆయన కాపుదలతో దేవుడు నీకు తోడై ఉంటాడు. అందుకని కష్టపడండి, కష్టపడండి, ప్రార్థించండి. రెండు బ్యాలెన్స్ చేసుకోండి. ఒకటి ఐక్యంగా ఉండండి, అద్భుతాలు అనుభవిస్తారు. రెండు, కష్టపడండి, ప్రార్థించండి, అద్భుతాలు అనుభవిస్తారు. మూడు, చాలా మంది మీరు ఒక పని చేస్తున్నప్పుడు, దేవుని అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఎగతాళులు చేస్తారు. నెహెమ్యా 4:3లో ఎగతాళి చేశారు. ముఖ్యంగా ఎవరు ఎగతాళి చేశారు నెహెమ్యాని? సన్బల్లట్టు, తోబియా అనేటువంటి వారు నెహెమ్యాని బాగా ఎగతాళి చేసేవారు. వారి పనే ఎగతాళి చేయటం, వాళ్ళని నోటికొచ్చినట్లు మాట్లాడడం, భయాన్ని భయం కలిగజేసేటట్లు. అసలు వాళ్ళు ఎలా ఎగతాళి చేస్తారు ఒక్కసారి చూడండి అమ్మా. 3వ వచనం, ఒక అమ్మోనీయుడైన టోబియా అతని యొద్ద నుండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయిన వారి రాతి గోడ పడిపోను. చూడండి వాళ్ళ ఎటకారాలు. వాళ్ళు కష్టపడి పాపం ఎంత కష్టపడుతున్నారంటే, ఒక చేత్తో తాపి, ఒక చేత్తో ఆయుధం, ఇంత కష్టపడుతుంటే వచ్చి ఏం గోడలు కడుతున్నారా మీరు? ఏమిరా మీరు గోడలు కట్టారు కదా, నక్కెక్కినా కూడా గోడ కూలిపోతురా? ఎట్లుంటదండి? ఇప్పుడు బాగా మీరు ఇల్లు కట్టుకుంటున్నారు కష్టపడి, ఏమి ఇల్లు, కుక్కొచ్చి తగిలిన గోడ కూలిపోద్దంటే ఊరుకుంటారా? ఎంత కోపం చేస్తుంది. మా తెలుసులేవయ్యా పో అంటారు. ఇప్పుడు ఈయన అంటున్నాడు, నక్క ఎక్కినా గోడ పడిపోతుందని ఎగతాళి చేశారంట. పట్టించుకున్నాడా?
నెహమ్యా ప్లేస్ లో మనం ఉంటే నక్కను పంపి, ఏమిరా ఎగస్ట్రాలు మాట్లాడుతున్నావు నువ్వు? అసలే భయం ఉంది, తొందరగా గోడలు కుడతావా, రాజుగారు ఇచ్చినటువంటి హాలిడేస్ అయిపోతున్నాయని ఆయన భయం ఆయనకుంటే, నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే ఏమిరా ఇప్పుడు పంపించరా నక్కని, ఏమిరా నీకు ఎట్లా కనిపిస్తున్నావు నీ కళ్ళకి మేము అన్నాడా? అనవసరమైన ఎగతాళులకి నెహెమ్యా సమాధానం చెప్పలా, వాదించలా, అక్కడే ఆగిపోలా, ప్రార్థించాడు, పని కొనసాగించాడు. తక్కువ మాట్లాడారా నెహెమ్యాని? ఈరోజు కొంతమంది నేను ఎగతాళి చేస్తున్నా, నీ పిల్లల్ని ఎగతాళి చేస్తున్నా, లేకపోతే నీ కుటుంబ సమస్యలను ఎగతాళి చేస్తున్నా, వాళ్ళందరికీ నువ్వు నిలబడి సమాధానం చెప్పాల్సిన అవసరమేం లేదు. ఎగతాళులకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నెహెమ్యాకే తప్పలేదు ఎగతాళులు, మనమెంత? అసలు ఆ మాట నిజంగా గుండెలు పగిలిపోతాయి. అంత కష్టపడి కుటుంబాలన్నిటినీ ఏకం చేసి గోడలు కట్టిస్తుంటే, నక్క ఎక్కిన గోడ పడిపోతుంది అన్న వెంటనే ఎంత కోపం వచ్చినా అనవసరమైన వాదనలకు ఎక్కడ స్థానం లేదు. దేవుని అద్భుతాలు మీరు అనుభవించాలంటే కొంతకాలం కొంతమంది ఎగతాళి చేసిన, కొంతమంది నవ్విన, కొంతమంది తక్కువ చేసి మాట్లాడినా దయచేసి వాళ్ళకి సమాధానం చెప్పొద్దు, వాళ్ళతో వాదించొద్దు. మీరేంటో దేవునికి తెలుసు, మీరేం చేస్తున్నారు దేవునికి తెలుసు, మీ భక్తి ఏంటో మీకు తెలుసు. ప్రతి ఒక్కడికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదక్క, అవసరం లేదు చెల్లి, అన్న అవసరం లేదు. నేనేం చెప్పలేదు, పట్టించుకోలే అంతే, ముందుకెళ్ళిపోయాడు. ఎగతాళులు పట్టించుకోవద్దు. ఈరోజు నేను క్రిటిసైజ్ చేస్తున్నా, నవ్వుతున్నా, తక్కువ చేస్తున్నా, నిన్ను ఆపాలని చూస్తున్నా, ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనుషులు చేసే దాన్ని చూసి నువ్వు ఆగిపోతే దేవుని అద్భుతం నువ్వు చూడలేదు. ఒకవేళ ఆ రోజే ఆ మాటలు అన్నాడని చెప్పేసి ఆయన కోపం వచ్చి అలిగి వెళ్ళిపోయి ఉంటే అద్భుతాన్ని చూసేవాడు కాదు. ఎగతాళులు పట్టించుకోదు, నా దేవుడు ఆశ్చర్యమైన అద్భుతాన్ని చేస్తాడు. నువ్వు చేసిన ప్రార్థనలు వ్యర్థంగా పోవమ్మా. నువ్వు కుటుంబంతో ఐక్యంగా ఏకంగా ప్రార్థన చేస్తున్నావు, కష్టపడుతున్నావు, నీ కష్టం వృధా పోదు, నీ ప్రార్థన వృధాగా పోదు. ఎగతాళులు పట్టించుకోవద్దు. చాలా మంది ఎగతాళులు బట్టి ఏం చేస్తారో తెలుసా? వెనుతిరిగిపోతారు. ఇక్కడ ఈయన వెనుతిరగల, ఏమంటున్నాడో తెలుసా? నెహెమ్యా 6:11, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా, ఇంతటి వాడనైనా నేను నా ప్రాణము రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా, నేను అందులో ప్రవేశింపనంటిని. అమ్మా, శత్రువులు వచ్చేస్తున్నారు, దాక్కుందామయ్యా, గర్భాలయంలోకి పోయి దాక్కుందాం అంటే ఈయన అంటాడు, నాలాంటోడు పారిపోవచ్చా, నా వంటి మనుషుడు వెనక్కి పోవచ్చా, నేనైతే ఎను తిరగను. అసలు ఎంత గొప్ప మాట అండి ఈ మాట. భయపడే పరిస్థితులు వచ్చి దాక్కున్న పరిస్థితి, నేను ఎందుకు భయపడతాను రా? నాలాంటోడు ఎందుకు భయపడతాను? నేను భయపడను. నేనెవరిని? యూదా గోత్రపు సింహపు బిడ్డని. నేను ఎందుకు భయపడతా? ఏం చేస్తారు మహా అయితే? చంపేస్తారా? రాని రాని చూద్దాం. ఈ ధైర్యం, ఈ దమ్ము ఉండాలండి. ఈరోజు ఆ దమ్ము ఉందా ఆయనకి? చంపేస్తారంట నిన్ను అన్న వెంటనే, అమ్మో నన్ను చంపేస్తారా, అమ్మో నేను దాక్కుంటాను అందులో. నేనెందుకు? నాలంటోడు భయపడతా. అట్లా ఈరోజు మనమే ప్రార్థనకి వెళ్ళే, మనమే బాప్తీసాలు తీసుకున్న, మనమే ఉదయాన్నే ప్రార్థనలో ఉండే, మనమే చిన్న కష్టం అంటే భయపడిపోతే ఎలాగా? మనలాంటోళ్ళు భయపడవచ్చా? మనలాంటోళ్ళు అదురుపోవచ్చా? మనలాంటోళ్ళు కృంగిపోవచ్చా? లేదు. ఆయన అద్భుతాన్ని చూడాలంటే వెనుతిరగొద్దు. ఈరోజు చాలా మంది సమస్య వస్తే ఆగిపోతారు, వ్యతిరేకతలు వస్తే ఆగిపోతారు, ఆలస్యమైతే నిరుత్సాహపడిపోతారు. దయచేసి తిరగొద్దు, ముందుకు వెళ్ళిపోండి, ముందుకు వెళ్ళిపోండి, ముందుకు వెళ్ళిపోండి. ఈరోజు మనం అలా ఉంటేనే. చిన్న పొజిషన్ లో ఉన్న నెహెమ్యా ఎంత నమ్మకంగా దేవుని కొరకు నిలబడ్డాడని. చిన్న గిన్నెని దించేవాడు, గిన్నెని దించేవాడు. తనదేం చెప్పుకునేంత పెద్ద పోస్ట్ కాదు, కానీ దేవుడి మీద ఎంత ప్రేమ. ఈరోజు నీకు ఇచ్చిన చిన్న ఉద్యోగంలో, నీకు ఇచ్చిన చిన్న పనిలో, నీకు ఇచ్చిన చిన్న సంపాదనలో నువ్వు దేవుని కోసం నిలబడగలవా? నువ్వు చిన్న వ్యక్తివి అవ్వచ్చు, కానీ దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు. ఈయన ఉద్దేశం గోడలు కట్టడమే కాదు, జనాలందరూ దేవుని దగ్గరికి రావాలని. చివరికి జనాలందరినీ దేవుని దగ్గరకు తీసుకొచ్చి అప్పుడు ఈయన పని ఆయన పూర్తి చేశాడు. ఈరోజు మీకు పాయింట్ వైజ్ గా చెప్పాలంటే ప్రాముఖ్యంగా 4-5 విషయాలు మీరు గుర్తు పెట్టుకోండి. ఆశ్చర్యంగా 52 రోజుల్లో అద్భుతాన్ని వాళ్ళు అనుభవించారంటే, మొదటి కారణం వారు ఐక్యత కలిగి ఉన్నారు. రెండవ కారణం ప్రార్థన ప్లస్ కష్టపడ్డారు. మూడవ కారణం ఎగతాళులు పట్టించుకోలేదు. నాలుగవ కారణం వాళ్ళు వెనుతిరగలేదు. ఐదవ కారణం వారు చిన్న విషయములో నమ్మకంగా ఉన్నారు. ఆరవ కారణం
వారు దేవునిపై ఆధారపడ్డారు. 7వ కారణం, వారు పరిశుద్ధంగా ఉన్నారు. ఈరోజు 7 కారణాలు నీ జీవితంలో ఉంటాయి. నా దేవుని ఆశ్చర్యకరమైన అద్భుతం ఆనాడు వారు ఎలా చూశారో నీవు అలాగున అనుభవించుదువుగాక. ఆమేన్. మేము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. నాయన, ఆశ్చర్యమైన అద్భుతాన్ని నెహెమ్యా కాలంలో అనుభవించాలంటే వాళ్ళు ఏం చేశారో మాతో మాట్లాడారు, ప్రార్థన చేశారు. ఒక చేతిలో అయా తండ్రి గోడలు కట్టే పని కలిగి, ఒక చేతితో ఆయుధం కలిగి వారు ఎలా కష్టపడ్డారు. నీ కోసం మేము అట్లా కష్టపడాలయ్యా, నీ కోసం మేము అలా పని చేయాలయ్యా, నీ కోసం ప్రభా తండ్రి మేము అలాగున ముందుకెళ్ళాలయ్యా. ఆ విధంగా మీరు మమ్మల్ని నడిపించాను, ఆ విధంగా మీరు మమ్మల్ని పురికొల్పమని ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ దీవించమని, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మానసికంగా కృంగిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి. సహాయకుడవు నీవు సహాయం చేయండి. నీ బిడ్డల పక్షాన్ని మీరు నుంచి అద్భుతం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరికి నెమ్మదిని, ప్రశాంతతను మీరు అనుగ్రహించమని అయ్యా. నీ బిడ్డలు ఎవరెవరు ఏ సమస్యతో వచ్చారు ఆ సమస్యను మీరు తీర్చమని, ఆ ఇబ్బందులు మీరు తొలగించమని, ప్రతి ఒక్కరి చేతి పనుల్లో తోడుగా ఉండమని, ఎండ తీవ్రతలో క్షేమాన్ని ఇవ్వమని, ప్రతి ఇంటి చుట్టూ కంచి వేయమని, వైరస్లు, అనారోగ్యాల ప్రమాదాలు అయ్యా ప్రతి సమస్య నుంచి విడుదల ఇవ్వమని, నీ బిడ్డల పక్షాన్ని మీరు నిలిచి మీరు కంచి వేయమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైన దాకా. ఆమేన్. ఆమేన్. అమ్మ, ముఖ్యమైన ప్రకటన, రేపు ఎవరు లీడింగ్ చేస్తారు? కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న వాళ్ళైనా పర్లేదమ్మా, మిమ్మల్ని జూమ్ కి